ఇంక బట్టలు ఆరట్లేదని చెప్పి పొద్దున్నే బట్టలైతే విండేస్తున్నా. ఏ పనంతా పక్కన పెట్టేసి బట్టలైతే విండేస్తున్నా అనమాట. ఎందుకంటే అసలు వర్షాకాలం గదా! ఈ 2, 3 డేస్ నుంచెల్లయితే ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి. అంతకు ముందుకు వర్షాలు లేకుండే అనమాట మా సైడయితే. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బట్టలు ఆరవని చెప్పి తొందరగా అయితే బట్టలైతే విండేస్తున్నా. ఇంతకు ముందుకైతే ఒక మధ్యాహ్నం అట్లా విండేసేదాన్ని. కొంచెం అటు ఇటు టైం అంతా గడిచిన తర్వాత కొంచెం మెల్లిగా బట్టలైతే విండేదాన్ని. ఇంక ఇప్పుడైతే పిల్లలు పోగానే ఫస్ట్ గిన్నెలైతే తోమేస్తున్నా, బట్టలైతే విండేస్తున్నా అనమాట. సో బట్టలు ఆరేద్దామని చెప్పి ఇంకా నిన్నటి బట్టలు ఉంటే అవైతే తీసి పక్కన పెడుతూ ఉన్నాను. కొంచెం బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్పి 2 దండలు పక్కనే కట్టేసిన అనమాట. పైన వేద్దామంటే పైన వర్షానికి నానిపోతాయి అని చెప్పి ఇంకా పైన అయితే ఆరేయట్లేదు. ఇంకా కిందనే ఆరేస్తున్నా. ఇట్లా కింద కొంచెం వాటర్ పడవు కానీ బాగా వస్తే మాత్రం కొంచెం తడుస్తాయి. ఇంకా అందుకని చెప్పి కిందే వేస్తూ ఉన్నాను అనమాట. సో రోజు స్కూల్ డ్రెస్సులు ఇంటికి వచ్చిన తర్వాత సివిల్ డ్రెస్ వేసుకుంటారు కదా. ఎక్కువ డ్రెస్ ఒక డేకి ఒక రోజు విండకపోతే ఫుల్ డ్రెస్సులు అవుతాయి అనమాట. ఇంకా బకెట్ నిండిపోతుంది. ఇంకా యూనిఫామ్స్ అని, సాక్స్లని, వాస్కోట్స్ అని, డ్రెస్సెస్, ప్యాంట్స్ అన్నీ ఇంకా పిల్లలు ఇద్దరివి కాబట్టి ఇంకెక్కువనే ఉంటాయి. ఇంకా మావి కలిపి 4 జతల డ్రెస్సులు అన్నీ 2 అయిపోయేసరికి ఫుల్ అయిపోతాయి అనమాట. ఇంకా బట్టలు అయితే అన్నీ ఆరేసి క్లిప్పులు పెట్టేస్తే ఇంకా ఎండ వచ్చినా మంచిగా ఆరిపోతాయి. గాలికైనా ఆరుతాయి అని చెప్పి ఇంకే వేస్తున్నాను. ఒకవేళ వర్షం పడ్డా ఇంట్లో వేసి ఆరబెట్టుకోవచ్చు. కొంచెం వాటర్ అంతా ఆరితే అని చెప్పి ఇంకా త్వరగా అయితే వేస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 11 అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా మిషన్ అయితే ఇప్పుడు ఇక బట్టలు ఆరేసిన తర్వాత స్టార్ట్ చేయాలి.